మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే చాలా రకాల వ్యాధులు ఉన్నాయని అంటూ ఉంటారు. ముఖ్యంగా ఆయనకి మానసిక సమస్యలు చాలా ఉన్నాయని అంటూ ఉంటారు. ఆ మెంటల్ ప్రాబ్లమ్స్ కోసం మందులు లండన్ నుంచి వస్తూ ఉంటాయని, మొన్న మధ్య ఎలక్షన్లు అయిపోగానే లండన్ కి వెళ్లడానికి మెంటల్ ట్రీట్మెంట్ కూడా ఒక కారణమని చాలా మంది అన్నారు. జగనన్నకి తనలో తాను మాట్లాడుకునే వ్యాధి ఉంది. ఈ వ్యాధి లక్షణాలను చాలాసార్లు చూశాం. ఇక బీపీ ఉందనే విషయం ఎవరు చెప్పకుండానే తెలిసిపోతూ ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న అసెంబ్లీ సమావేశాల సమయంలో అన్నగారి బీపీని తెలుగు వాళ్ళందరూ ఆల్రెడీ చూసేశారు. కాబట్టి జగన్ కి హై బీపీ ఉంది అనడంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు. బీపీ అంత రేంజ్ లో ఉంది కాబట్టి అల్సర్ కూడా ఉండే ఉంటుంది. అలాగే సొంత పార్టీ ఎమ్మెల్యేలతో సహా ఎవరిని దగ్గరికి రానివ్వరు, ఎవరితోనూ కలవరు. కాబట్టి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పుష్కలంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. దీనికి పూర్తి రివర్స్ లో ఉండే సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా జగన్ దగ్గర భారీగానే ఉందని తెలుస్తూనే ఉంటుంది. రెండు కాంప్లెక్స్ లు ఒకే నిమిషంలో ఈ రేంజ్ లో ఉండడం వైద్య శాస్త్రంలోనే ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. అలాగే జగన్ కి లేనిది ఉన్నట్టు ఊహించుకునే వ్యాధి కూడా ఉంది. అందరినీ శత్రువుగా చూసే మానసిక వైకల్యము ఉంది. అదేవిధంగా జగన్ కి నార్సీ అనే మానసిక వ్యాధి ఉందని చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. తానే ఉన్నత స్థానంలో ఉండాలి, మిగతా వాళ్ళందరూ నాకంటే తక్కువ స్థాయిలో ఉండాలి, ఎవరినైనా సరే సామధాన భేద దండోపాయాలతో లొంగ తీసుకోవాలి. ఇవన్నీ నార్సీ మానసిక వ్యాధి లక్షణం. ఈ వ్యాధి అయితే జగన్లో టన్నులకు టన్నులుంది. ఇక జగన్ కి భవిష్యత్తులో రాబోయే రోగాలు ఏమిటన్నది పరిశీలిస్తే జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ ని వదిలిపెట్టి బయటకు రావడం లేదు. కాబట్టి ఎండ తగలకపోవడం వల్ల విటమిన్ డి లోపం వచ్చే అవకాశం ఉంది. దానివల్ల ఎముకలు బలహీనమైపోయి కేసీఆర్ కు విరిగినట్టుగా ఏ తుంటో విరిగే ప్రమాదం ఉంది. ఇంట్లో కూర్చోవడమే తప్ప చేసే పనేమీ లేదు కాబట్టి ఊబకాయం వచ్చేసే అవకాశం ఉంది. తద్వారా మోకాళ్ళు కీళ్లు అరిగిపోయే అవకాశం ఉంది. పనిలో పనిగా షుగర్ కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువసేపు కూర్చునే ఉండడం వల్ల చెప్పుకోలేని చోటు కూడా వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి జగన్ తాడేపల్లి ప్యాలెస్ ని వదిలిపెట్టి జనంలోకి వస్తూ ఉంటే పాత వ్యాధుల సంగతేమో గాని కొత్త రోగాలు రాకుండా ఉంటాయి.